ఢిల్లీ పేలుడు ఘటనలో ఉపయోగించిన కారు కొద్ది రోజుల క్రితమే విక్రయించగా ఇంకా పాత ఓనర్ పేరు మీదే ఉన్నట్లుగా గుర్తించారు దర్యాప్తు అధికారులు. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ వాహనాలు విక్రయించేవారు కొనేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఓ కమిషనర్ రమేష్ సూచిస్తున్నారు. ఏదైనా వాహనం అమ్మిన వెంటనే కొన్నవారి పేరుపైకి వీలైనంత త్వరగా బదిలీ అయ్యేలా చూసుకోవాలని అంటున్నారు. కొనుగోలుదారులు కూడా వాహనం కండిషన్తో పాటు వాహన నేపథ్యం, ఓనర్ నేర చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. వాహనానికి సంబంధించి రికార్డులు పరిశీలించిన తర్వాతే కొనుగోలు, అమ్మకాలు జరపాలంటున్న ఆర్టీఓ కమిషనర్ రమేష్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ల తర్వాత కారుకు సంబంధించిన ఓనర్లు కూడా, పాత ఓనర్లు కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అంటే ఒక పాత కార్లు కొనుగోలు సమయంలో, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పాత కార్లలో, పాత వెహికల్స్లో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, నేరానికి ఉపయోగించేటువంటి అవకాశాలు ఉంది. అందుకనే పాత కార్లు కొనేటువంటి సమయంలో, పాత వాహనాలు కొనేటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర మన ఆర్టీఓ కమిషనర్ సార్ ఉన్న రమేష్ సార్ వారాన్ని తీసుకున్నాం. సార్, అంటే ముఖ్యంగా పాత కార్లు కొనేటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మనం పాత కార్లు కొనేప్పుడు సపోజ్ మనకు తెలిసిన వాళ్ళు అయితే ఓకే, మనకు బాగా తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్ ఇట్లా అయితే మనకు వాళ్ళు చెప్పింది మనం రిలయబుల్ ఉంటుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. పూర్తిగా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ డీలర్స్ ఉంటారు, లేకపోతే ఇంకా బయట మార్కెట్లో ఉంటారు, లేకపోతే ఇంకెక్కడైనా తీసుకుంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ వెహికల్ వేరబౌట్స్ ఆర్టీఓ ఆఫీస్లో తెలిసిపోతుంది. దానికి ఏమన్నా ఫైనాన్స్ ఉందా, హైపోతికేషన్ తీసారా లేదా, ఇవి తెలుస్తుంది. ఇంకా కావాలంటే మనకు ఈ చలాన్స్ చూస్తే మనకు పోలీస్ సైట్లో చూస్తే ఆ వెహికల్ నెంబర్ కొడితే చలాన్స్ ఏ ఉన్నాయో తెలుస్తాయి. సైమల్టేనియస్గా వాళ్ళ ఆధార్ కార్డులు అడగచ్చు. ఇంకేమైనా కావాలంటే పోలీస్ దగ్గర కూడా ఎంక్వైరీ చేయొచ్చు. నిజంగా ఈ బండికి ఏమన్నా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ బండి మీద ఏమైనా కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎప్పుడైనా సడన్గా చాలా తక్కువ రేట్కి అమ్మారనుకోండి, మార్కెట్లో ఉన్న రేట్ కంటే బాగా తక్కువ రేట్కి అమ్మారనుకోండి, అప్పుడు డౌట్ పడాలి. ముఖ్యంగా ఈ ఎవరైతే అమ్మేవాళ్ళో వాళ్ళు కొనే వారి పేరు ట్రాన్స్ఫర్ చేసుకునేంత వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే ఫామ్ 29 2 కాపీస్, ఫామ్ 30 ఈ 2 ఫామ్స్ ఉంటాయి. ఇవి దీంతోపాటు ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇది మామూలుగా అయితే అమ్మినతను కొన్నతనికి డబ్బులు తీసుకున్నాక వాళ్ళ రసీదు తీసుకుని ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి. యాజ్ పర్ రూల్స్ ఏంటంటే ఫామ్ 29 అనేది నోటీస్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. అయితే ఇప్పుడు సపోజ్ నేను అమ్మాను అనుకోండి, అది కొన్నతను ఏ ఏరియా ఆర్టీఓ ఉంటాడో అక్కడికి వెళ్ళి ఒక నోటీస్ ఇచ్చేయాలి ముందే, సో దట్ వాళ్ళు కొంచెం రికార్డులో రాసుకుంటారు. కానీ ఏంటంటే ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఓనర్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి, సో అమ్మిన వాళ్ళు కొన్నతను ఎంబడిపడి వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ చేసుకునేంత వరకు కూడా వాళ్ళు బాగుంటుంది. ట్రాన్స్ఫర్ అయ్యే లోపు ఏదన్నా అదే జరగాలని జరిగితే ఇతనే ముఖ్యంగా యాక్సిడెంట్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది. సపోజ్ యాక్సిడెంట్ అవుతుంది, రికార్డ్స్లో మా పాత ఓనర్ పేరు ఉంటుంది. పోలీసు వాళ్ళు మా ఆర్టీఓ ఆఫీస్లో రికార్డ్స్ తీసుకుంటే పాత ఓనర్ ఉంటుంది. సో పాత ఓనర్కి నోటీస్ వెళ్తుంది, కోర్టులో వచ్చి ఆయన డిఫెండ్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అని చూపించుకుని ఆల్రెడీ అమ్మాయిన బండి సో వాళ్ళకి, అప్పుడు కానీ ఈయన రెస్పాన్సిబిలిటీ పోదు. సో ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో ఏంటంటే ట్రాన్స్ఫరర్ హ్యాస్ టు గివ్ ఏ నోటీస్ టు ది ఆర్టీఓ వేర్ ఈ సెల్లింగ్ దట్ వెహికల్, ఫామ్ 29 ఉంటుంది. బట్ నోటీస్ ఇచ్చినంత మాత్రం అన్లెస్ ట్రాన్స్ఫర్ కాంది పక్కా మనకు ఎవిడెన్స్ ఉండదు. దేర్ఫోర్ అమ్మిన వాళ్ళు కొన్న పరిధి ట్రాన్స్ఫర్ చేయించుకునేంత వరకు వాళ్ళు ఎంబడి చేయించుకుంటే మంచిది. తనకి ఇది వెహికల్స్ తీసుకున్నట్టు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా తక్కువకు అమ్ముతున్నప్పుడు అట్లాంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే లేదంటే పాత ఓనర్లు వాళ్ళ నుంచి కొత్త ఓనర్కి, అంటే మళ్ళీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకున్నట్టుగా వాళ్ళు కొనుగోలు చేసినాక వాళ్ళకు ఈ మారే సమయంలోనే ఏదైనా జరిగితే మళ్ళీ పాత ఓనరే బాధ్యత ఉంటారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు రమేష్ సార్. కెమెరా పర్సన్ అమర్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.